देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर में 39वां ओलंपिक डे रन 2025 बड़े जोश व खरोश और कौमी जज्बे के साथ मनाया गया। इस मौके पर मेहमान खुसूसी के तौर पर रुकन असम्बली अनम श्रीनिवास रेड्डी शरीक रहे। यह दौड़ जिला स्पोर्ट्स ग्राउंड से शुरू होकर अम्बेडकर चौराहे पर अख्ताम पजीर हुई, जिसका मकसद तलबा में खेलों के तय जोश व जज्बे को फ़रोग़ देना था। अपने खिताब में रुकन असम्बली ने ख़ास तौर पर सरकारी स्कूलों में खेलों की सकाफ़त को फ़रोग़ देने की ज़रूरत पर जोर दिया। उन्होंने मुकामी खेलों के शायकीन से अपील की कि वह स्कूलों को गोद लें और खेलों के ढांचे व सहूलियात की ज़रूरियात पर मबनी रिपोर्ट पेश करें। उन्होंने यकीन दिलाया कि इन ज़रूरियात को तरजीह बुनियादों पर पूरा किया जाएगा। रुकन असम्बली ने कहा कि ओलंपिक डे रन सिर्फ एक दिन की सरगर्मी न रहे, बल्कि यह बच्चों को साल भर खेलों में सरगर्म रखने का ज़रिया बने। उन्होंने कहा कि हमारा मकसद है कि हर तालिब इल्म को खेलों में आगे बढ़ने के लिए हौसला और मौका फराहम किया जाए। उन्होंने वज़ीर आला के उस विज़न पर भी रोशनी डाली जिसके तहत 2036 तक रियासत तेलंगाना से ओलंपिक लेवल के एथलीट्स तैयार किए जाएंगे। इस सिलसिले में सिंगापुर के तर्ज पर बैनुल अक़वामी मेयार की यंग इंडिया स्पोर्ट्स यूनिवर्सिटी का इफ्तिताह अमल में लाया गया है, जिसका मकसद आलमी मेयार के खिलाड़ियों की तैयारी है। रुकन असम्बली ने मज़ीद तजवीज़ दी कि नवरत्नालु स्कीम के तहत खेलों की सरगर्मियों को महबूबनगर फर्स्ट प्रोग्राम में ज़म किया जाए ताकि तलबा को एक मुनज़्ज़म प्लेटफॉर्म मिले। उन्होंने महबूबनगर को रियासत में खेलों का मरकज़ बनाने का अज़्म ज़ाहिर किया। इस तकरीब में थाईलैंड में सॉफ्ट बॉल में हिंदुस्तान की नुमाइंदगी करने वाले ज़िले के एथलीट किरण कुमार को शानदार एजाज़ से नवाजा गया। इस मौके पर ज़िला ओलंपिक एसोसिएशन के सदर MP वेंकटेश, TPCC जनरल सेक्रेटरी AP मिथुन रेड्डी, ओलंपिक एसोसिएशन के सेक्रेटरी कुरुमूर्ति के अलावा दीगर मुआज़्ज़िज़ीन मौजूद थे। విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపడానికి ఎన్నో సంవత్సరాలుగా ఈ ఒలింపిక్ రన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. నేను మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారులందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీరు బాలబాలికల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడానికి ప్రతి అసోసియేషన్ కూడా ఒక స్కూల్ని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీని ఎట్లా పెంపొందించాలి, దానికి ఏమేం కావాలి అని చెప్పి మీరు రిపోర్ట్ తీసుకొని నాకు ఇస్తే ఖచ్చితంగా ఆ స్కూల్స్లో వాటికి సంబంధించిన అవసరాలన్నింటినీ కూడా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒలింపిక్ రన్ చేయడమే కాదు, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పిల్లలకి, ప్రతి ఆడపిల్ల కావచ్చు, మగపిల్లగాడు కావచ్చు, 1వ తరగతి 2వ తరగతి నుంచే వాళ్ళకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచితే ఖచ్చితంగా మన లక్ష్యం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారో 2036 వరకు మన రాష్ట్రం నుంచి ఒలింపిక్ క్రీడాకారులను తయారు చేసుకోవాలి, అత్యున్నతమైన స్థాయి గల క్రీడాకారులను మనం తయారు చేసుకోవాలి అని చెప్పి వారు సంకల్పం చేసుకున్నారు. దాని అనుగుణంగానే ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వారు ప్రారంభోత్సవం చేసుకొని సింగపూర్ తరహాలో ప్రపంచంలోనే గొప్ప స్పోర్ట్స్ యూనివర్సిటీని మన పిల్లల కోసం, క్రీడాకారుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దానికి శంకుస్థాపన చేశారు. వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఉన్న అన్ని క్రీడా సంస్థలు వాళ్ళ డిసిప్లిన్స్లో చిన్న స్థాయి నుంచే 10 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులకే వాళ్ళ టాలెంట్ను బట్టి ఆయా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు పెంపొందించుకుంటూ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే మన మహబూబ్నగర్ పట్టణం క్రీడల్లో ముందుండాలని చెప్పి మహబూబ్నగర్ ఫస్ట్ అనే కార్యక్రమంలో నవరత్నాల ప్రోగ్రామ్స్లో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని కూడా ఒక రత్నంగా నేను ఆలోచన చేసి పెట్టుకున్నాము. ఏ డిసిప్లిన్ అయినా సరే పిల్లల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కావాలన్నా కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. మన మహబూబ్నగర్ చదువులతో పాటు ఆటలలో కూడా తెలంగాణలోనే మొదటి స్థానంలో ఉండాలి అని చెప్పి మేమందరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. దీనికి పట్టణ ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, స్పోర్ట్స్ లవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుండి క్రియాశీలకంగా పనిచేయాలని కోరుకుంటూ నేను మా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు MP వెంకటేష్ గారిని కోరుతా ఉన్నాం. అన్ని క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ ముఖ్యులను, రిటైర్డ్ వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ స్పోర్ట్స్ మెన్ కావచ్చు, వాళ్ళందరితోటి కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుందాం. దాన్ని బట్టి మన జిల్లాలో ముఖ్యంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఎటువంటి క్రీడలను మనం ప్రోత్సహించాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం నుంచి కానీ నా నుంచి కానీ ఏం కావాలో అని చెప్పి డీటెయిల్ మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేయండి.
ఎట్లయితే మన ముఖ్యమంత్రి గారు విజన్ 2047 అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారో అట్లనే నేను కూడా ఇక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్లో విజన్ 2047 అని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంట్లో క్రీడా సౌకర్యాల కల్పన కూడా ఒక భాగం. స్టేడియం నిర్మాణము, ట్రాక్స్ నిర్మాణము, కోచ్లను ఏర్పాటు చేయడము, మినిమం సౌకర్యాలు కల్పించడము, డ్రింకింగ్ వాటర్స్, రూమ్స్ ఇవన్నీ కల్పించడం, ఇవన్నీ కూడా విజన్ 2047లో ఒక భాగం. క్రీడలో ఆ 2047లో ఒక భాగం కాబట్టి మీరందరూ సమిష్టి తోటి నిర్ణయాలు తీసుకొని నా దృష్టికి తీసుకొస్తే వాటిని ఇమ్మీడియట్గా అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు అందరికీ, దీన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్.